ప్రకాశం జిల్లా రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు బోయల తిరుపతి రెడ్డి మాచవరం జెడ్పీహెచ్ఎస్ సందర్శించి విద్యార్థులకు తెలుగు భాష నైపుణ్యాలు క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించడంతో పాటు ప్రకాశం బాలోత్సవాల సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, సీల్స్ అందజేసి చదువు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ విద్యను మీరు అభ్యసించినట్లయితే మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి. అది సామాన్యమైనటువంటిది కాదు, ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నేను మా ఊరికి పోయి మా ఊరి దగ్గర నుంచి నేను ఇంట్లో నుంచి బజార్కి వస్తుంటే పెద్దవాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా లేచి నిలబడి నమస్కారం అంటారు. నన్ను గారు గౌరవించింది. దేన్ని గౌరవించారు? అందుకని విద్యాధనం సర్వధన పుస్తకం తెలిసిందా. మీరందరూ బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తులు మామూలు వ్యక్తికి ప్రతిష్టలు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా నేను ఈ విధంగా ఈ విద్యార్థులకు 20 శ్రమ చేస్తాను ప్రతి పాఠశాలలో కూడా. అందువల్ల నాకు స్టేట్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారు. నాకు సేవలు వేసి కలెక్టర్ గారు నాకు మామూలుగా మెడల్స్ వేసి నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో